మానసిక విద్యార్థుల వికలాంగులు ప్రయాణిస్తున్న స్కూల్ వాహనాన్ని ఢీకొన్న లారీ 7గురికి గాయాలు. ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణిస్తున్నారని అర్ధరాత్రి నేషనల్ హైవేలో ఘటన చోటు చేసుకుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆసుపత్రి మరియు 108 వర్గాలు బుధవారం అర్ధరాత్రి తెలిపిన సమాచారం మేరకు పలమనేరు కైండర్ కేర్ ప్రత్యేక ప్రతిభావంతుల విద్యార్థులను అలాగే మానసిక వికలాంగులను ప్రతి నెల బెంగళూరుకు హెల్త్ చెకప్ కొరకు వాహనంలో తీసుకెళ్లడం జరుగుతుంది. బుధవారం రాత్రి బెంగళూరు నుండి వస్తుండగా పొన్నమాకులపల్లి వద్ద వెనుక నుండి లారీ ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మందికి గాను 7 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకుని ఘటనా ప్రాంతానికి చేరుకుని 108 సహాయంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. గాయపడిన వారి పరిస్థితి ఏంటి అని వివరాలు డాక్టర్లు వెల్లడించాల్సి ఉంది. హెల్త్ చెకప్ కోసం బెంగళూరు వెళ్ళి రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ హాస్పిటల్స్ లేవా? ప్రత్యేక ప్రతిభావంతులు మానసిక వికలాంగులను రెగ్యులర్గా బెంగళూరులో హెల్త్ చెకప్కు వెళ్ళి రావడం వెనుక ఏదైనా మతలబు ఉందా? ఘటనపై మరిన్ని వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది. వాడు ఉన్నాడా సార్ వచ్చేది పిల్లల్ని చూస్తా వస్తారు. ట్రాఫిక్ లో చూస్తా ఉన్నప్పుడు మేడం డోర్ వేసే టైంలో అరస్తానే ఉంది. వెనకాల లారీ వచ్చి నేను 4 తెచ్చాం, మీరు 3 తెచ్చినారు. అటెండెన్స్ కూడా మెడికల్ క్యాంప్ బెంగళూరుకి వెళ్ళి వస్తా ఉన్నారు. హాస్పిటల్కి పోయేసి మెడికల్ క్యాంప్ ఉంటే అక్కడి నుండి వస్తా పొన్నమాకులపల్లి ఏమైంది? జిల్లాలో చెప్తాను. మెడికల్ క్యాంప్ పోయి వస్తాను. స్కూల్ బెంగళూరు పోయి మెడికల్ క్యాంప్ ఉండింది ఈరోజు. అక్కడి నుండి వస్తా ఉంటే పొన్నమాకుల దగ్గర రిటర్న్లో లారీ ఒకటి. ఎంతమంది పోయి వస్తాంటే? వీళ్ళంతా 10 మంది దాకా ఉన్నారు పిల్లలు. 10 మంది వరకు ఉన్నారు పిల్లలు. 2 బండ్లలో పోతారు.
రెండు కార్లు పోతా ఉన్నాము, పోయి వస్తా ఉన్నాము. ఒక కారు తెలిసింది. బెంగళూరు పోయినంత పోయేసి పిల్లలు తీసుకొని వచ్చినాము. ముల్బాగుంటాము, భోజనం తినిన్నాము. కమ్మర్తి దగ్గర ప్రతి కొన్ని పిల్లలు నిలిపెట్టి అక్కడ నిలిపినాము. నిలుపుతూనే ఉన్నాము. ఈ అన్న ఎందుకు నుంచి మేడం దిగేసినా కొంచెంసేపు ఉన్నా అని చెప్తాంటే వచ్చిన పాటనే గుర్తేసింది అంతే. వాళ్ళు వాళ్ళకి అక్కడ తెగి మమ్మల్ని అయితే ఎత్తి పట్టిన వాళ్ళు అక్కడ ఉన్న ఏం గుర్తయింది? లారీనా గుర్తేసి ఆయన వెళ్ళేసింది అట్లే బండి అన్న బండి ఆడంటే గుర్తేసి మంచి లేడు. మీ బండిలో ఎంతమంది ఉన్నారు? ఇదే ఇక్కడ ఉండేవాళ్ళు మొత్తం ఎంతమంది పోతున్నారు? మొత్తం ఎంతమంది? మొత్తం 12 మంది. మొత్తం 12 మంది మొత్తం 12 మంది పోయి ఒక జీప్లో మేము ఇద్దరు వచ్చినాము. ఇంకో జీప్లో వెనకాల వస్తాను. పైలట్ పనిచేస్తున్నాను నేను. ఇక్కడ పొనమాకనపల్లి దగ్గర ఆర్టీ యాక్సిడెంట్ జరిగిందని మాకు డిస్పాచ్ ఇంకా కాల్ వచ్చింది. మేము వెళ్ళేసరికి కిండర్ కేర్ స్కూల్ బస్సు వెనకాల లారీ ట్యాంకర్ కొట్టింది. కొట్టిన తర్వాత మేము ఎమర్జెన్సీకి వెళ్ళి మా బండిలో సాధ్యమైనంత 7-8 మందిని తీసుకొచ్చి హాస్పిటల్లో చేసి ట్యాంకర్ లారీ. మేము గంగవరం 108 స్టాఫ్. యాక్చువల్గా 11:45, 11:50 అరౌండ్లో మాకు కాల్ వచ్చింది. సో పొన్నమాకనపల్లి బెంగళూరు హైవే దగ్గర యాక్సిడెంట్ అయింది, ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు. ఇమీడియట్గా మేము ఫాస్ట్గా వెంటనే మూవ్ అయిపోయినాము. మూవ్ అయిపోయి మళ్ళీ అతనికి వాళ్ళకి కాల్ చేసినాము. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు మన పల్లంనేరులో ఎలినా స్కూల్ దగ్గర ఉన్న కైండర్ కేర్ స్కూల్ బస్సు అని చెప్పారు. సో ఎక్కువ మంది ఉంటారు కదా అనేసి మేము అలర్ట్ అయ్యి మిగిలిన 2 అంబులెన్స్లు కూడా అలర్ట్ చేసాం, పల్లంనేరు పెద్ద పంజాని. సో 3 వెహికల్స్ అక్కడ స్పాట్కి చేరుకున్నాము. అక్కడ వెళ్తే వీళ్ళు వచ్చి యాక్చువల్గా పల్లంనేరు నుంచి బెంగళూరు వెళ్ళారంట పిల్లల్ని పిలుచుకొని హెల్త్ చెకప్స్కి. మంత్లీ అలా వెళ్తారంట. హెల్త్ చెకప్స్ చేసుకొని వస్తూ ఉండగా పొన్నమాకనపల్లి అక్కడ జంక్షన్స్ దగ్గర హైవేలో, నేషనల్ హైవేలో వెనక నుంచి లారీ వచ్చి ఆ వెహికల్ని హిట్ చేసింది. ఇది తుఫాన్ వెహికల్ లాగా ఉంటుంది, 10+2 12 మెంబర్స్ కూర్చోవచ్చు దానిలో. వెనక నుంచి వచ్చి దీన్ని హిట్ చేయడం వల్ల అందులో ఉన్న టోటల్ 11 మెంబర్స్ మేము ట్రాన్స్పోర్ట్ చేసింది. అందులో అరౌండ్ 9 మెంబర్స్కి మాత్రం ఇంజర్డ్ ఉంది. ఆ 9 మెంబర్స్లో ఒక 4 మెంబర్స్కి సివియర్గా హెడ్ ఇంజరీ ఉంది. మిగిలిన అందరికీ చిన్న గాయాలతో ఉన్నారు. సో అందరూ కొంచెము వికలాంగులు పిల్లలు మొత్తము. అది కైండర్ కేర్ స్కూలు. చిన్న ఇంజరీస్తో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి అడ్మిషన్ చేశాము. వెంటనే డాక్టర్లు అందరూ ఫాస్ట్గా వాళ్ళకి కేర్ అనేది తీసుకున్నారు. సో ఈ విధంగా జరిగింది. నా కొడుకు మొహమ్మద్ జమీర్ మామూలుగా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వీళ్ళు క్యాంప్ పోతూ ఉంటారు. ఎక్కడికి? స్కూల్ తరఫు నుంచి కిండర్ కేర్ స్కూల్లో చదువుతాడు మా పిల్లడు. 18 సంవత్సరాలుగా అక్కడనే చదువుతాడు. కాకపోతే వీళ్ళు 15 రోజులకు క్యాంప్ పోతూ ఉంటారు సెయింట్ జాన్స్కి. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు పిలుచుకొని పోతారు. హ్యాపీగా పిలుచుకొని వస్తారు. మామూలుగా కేర్ఫుల్గానే చేస్తూ ఉన్నారు, పాపం బాగానే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏదో జరగడానికి జరిగింది, దేవుని దయతో ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వస్తానంటే రిటర్న్ టైంలో పాలమాకుల దగ్గర నిలిపినాడంట. వెనక నుంచి లారీ వచ్చి గుద్ది కొద్దిగా ఇదైంది. ఎంతమంది పిల్లలు? ఒక 7-8 మంది పిల్లలు, 10 మంది పిల్లల్లో వరకు ఉన్నారు. దాంట్లో 5-6 మందికి వచ్చి ఇదైంది. మిగతా అందరూ బాగానే ఉన్నారు.